వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం వద్ద నూతనంగా నిర్మించిన అధునాతన భవనంలో జీవని వృద్ధాశ్రమం ఘనంగా పునఃప్రారంభమైంది. సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు తక్కోలు మాచిరెడ్డి, సంజీవమ్మల సారథ్యంలో ఏర్పాటైన ఈ ఆశ్రమ ప్రారంభోత్సవంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అకపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు సిపిఐ జాతీయ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ తన పార్లమెంటు పరిధిలో ఇలాంటి గొప్ప సేవా ఆశ్రమం ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే సిపిఐ నేతృత్వంలో సాగుతున్న ఈ ఆశ్రమ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తూ దీని ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన అభినందించారు. ఇప్పుడు విశ్వనాథ్ వాళ్ళ కూతురు బర్త్డే అంట, ఆ బర్త్డే కేక్ బదులు 1500 రూపాయలు పంపించాడు. 15,000 పెద్దలు, సీనియర్ నాయకులు, సీనియర్ కమ్యూనిస్టు యోధులు పెద్దలు నారాయణ గారు సిఆర్ ఫౌండేషన్ తరపున బాధ్యత తీసుకొని ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ని మరింత డెవలప్ చేసి ముందుకు తీసుకుపోయేదానికి ముందుకు రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎంతో అంకిత భావంతో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మా నియోజకవర్గంలో చేయడం చాలా సంతోషము. ఈ ఓల్డేజ్ హోమ్ కి మరింత డెవలప్ అయ్యేదానికి మా వంతు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి కూడా ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. పార్టీల్లో ఆధ్వర్యంలో ఒక జరిగితే ఒక మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఈ రోజు. ఎందుకంటే 2022లోనే ఈ వృద్ధాశ్రమం ప్రారంభించడం జరిగింది ఆ రోజు. కానీ ఎందుకంటే మధ్యలో ఎన్నో కారణాల వాళ్ళకు వృద్ధాప్యం వచ్చింది, మెయింటైన్ చేసే పరిస్థితులు లేక ఈ మంచి ఒక సంస్థకు సిఆర్ ఫౌండేషన్ దానికి అప్పచెప్పడం చాలా అభినందనీయం. మా నియోజకవర్గంలో ఇది ఒక మంచి వృద్ధాశ్రమం, భవిష్యత్తులో కూడా మంచిగా ఈ వృద్ధాశ్రమం రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రాల్లోనే బాగా పేరుంటుందని పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ, అదేవిధంగా మరొకసారి నేను మనసారా సంజీవమ్మ గారిని, వాళ్ళు మాచిరెడ్డి గారి ఇద్దరికి కూడా అభినందన తెలియజేస్తూ మంచి మన ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ నారాయణ గారిని ఆవిష్కరించవలసింది. వాళ్ళ కష్టాతీతం, వాళ్ళ ఎక్కడ చందాలు వసూలు చేసింది కానీ తీర్చిదిద్ది మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మన చంద్రరాజేశ్వర ఫౌండేషన్ ముందు రావని కూడా పోయింది. దీన్ని డెవలప్ చేస్తుంది. కాకుండా వెనక త్యాగా ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది. మీరు ఫోన్ పే ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేస్తే మీ ఇష్టం, ₹1, ₹10, ₹5 లక్షలు దాకా ఇచ్చు. దీనిలో మ్యాక్సిమం 5 lakhs. మీ ఆవిష్కరించినటువంటి బ్రోచరు దీనిలో లాస్ట్ మామూలైతే 2022లోనే ఆ రోజు నేను ఇతనే సర్దార్ నాగేశ్వరరెడ్డి గారు ఇతనే అందరం కలిసి నేను ఆ రోజు ప్రారంభించడం జరిగింది. సంజీవమ్మ గారికి, మాచిరెడ్డి గారికి కూడా గుర్తుంటుంది చేయడం జరిగింది. మరలా ఇది నిజంగా పునఃప్రారంభం చేయడం చాలా సంతోషం. ఒక చాలా మంచి కార్యక్రమం. ఏమైనా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బుతో మొత్తం ఈ కార్యక్రమానికి వచ్చేసి 10 మందికి ఉపయోగపడాలా అనే ఆలోచనతో, ఎందుకంటే వాళ్ళు చేసే పరిస్థితి గారికి వృద్ధాప్యం వచ్చింది, కష్టం కాబట్టి ఈ రోజు నిజంగా సిఆర్ ఫౌండేషన్ మంచి సంస్థకు ఇది అర్థం ఎలా అభినందనే. నిజంగా భవిష్యత్తులో కూడా ఇది బాగా పెరుగుతుంది. ఒక వృద్ధాశ్రమే కాదు, ఇది ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ వేరే కార్యక్రమాల్లో కూడా వాళ్ళందరినీ ఎంతో కూడా ఈ అవకాశాలు ఉన్నా కూడా అభివృద్ధి చేశారు.
మా పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి గారు